ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళు అసలు కలవద్దంటే కూడా ఇబ్బంది, ఎక్కువ కలవకంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. కరెక్ట్. ఎప్పుడంటే ఎప్పుడు ఆమె కావాలంటుంది, ఎందుకు బాబు ఇతను టార్గెట్ తెలియదు, ఎన్నిసార్లు బాబు ఎప్పుడు చేయాలి నేను ఏంది అసలు. అయితే ఒకవేళ తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు కూడా చాలు ఎప్పుడంటే అప్పుడు నేను కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఈయన కూడా అరే నేను కూడా ఎక్కువ అతి కాదు. పెళ్ళి కొత్తలో ఓకే కొన్ని రోజులు కలుస్తారు, అది నేచురల్. దాంతో అదే కంటిన్యూ చేయాలంటే వీక్నెస్ వస్తుంది. అతిగా సెక్స్ చేస్తే కూడా వీక్నెస్ వచ్చేస్తుంది, ఒకవేళ వదిలేస్తే కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. ఓకే, అందుకే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది దుబాయ్ అటు యూఏ అటు వెళ్తారు కదా, వాళ్ళు ఫ్యామిలీస్ని వదిలేసిపోతారు, వాళ్ళకి కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. లేదు కదా, చేయట్లేదు, పార్టిసిపేట్ అవ్వట్లేదు అట్లా. ఇప్పుడే కాదండి, ఇది చాలా సంవత్సరాల కింద అంటే అంటే ఒక హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అని ఉండే మా అంటే అక్కడ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వాళ్ళు ఖలీఫా అయ్యారనమాట. అయితే ఇట్లా ఆయన చాలా మంచిగా రూల్ చేస్తుండే. ఆయన బయటికి వెళ్ళి చూశారనమాట, ఇక్కడ ఏంది ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ రూపంలో వచ్చేస్తుండే ఆయన. అంటే అట్లా వచ్చి వింటుండే. అయితే ఒక రాత్రి పూట ఇట్లా పోతుంటే ఒక ఆవిడ, ఒక లేడీ, ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే ఆ విండో సపోర్ట్ వచ్చింది. ఏంటంటే మా హస్బెండ్ లేడు, ఆయనకు ఆర్మీలో అతను సోల్జర్, అతను పంపించేశారు. ఇప్పుడు 1 year అయింది, ఇప్పటి వరకు రాలేదు. నేను ఏం చేయాలి, నేను ఎట్లుండాలి, నా పరిస్థితి ఏంటి, ఎట్లా అది కాపురం చేయాలి, నేను అది చేయాలని ఏడుస్తుంది. అయితే ఈయన చాలా ఒక్కొక్క విషయం చూస్తుండేను. ఈయన ఏం చేశాడంటే, సరే మీరు రండి అని కూర్చొని హకీంలను పిలిచి, ఒక అమ్మాయి ఎన్ని రోజుల వరకు హస్బెండ్ లేకుండా ఉండగలుగుతుంది, ఓకే అంటే ఇన్ షార్ట్ సెక్స్ లేకుండా ఉండగలుగుతుంది అన్నట్టు చూస్తే 4 months అని చెప్పారు. మ్యాక్సిమం 4 months ఉండగలదు, దాని తర్వాత ఉండలేదు. ఓకే. అయితే ఇలాంటి ఉంటే ఒకవేళ చంపుకుంటే ఆమె ఆశలు, ఆమె ఫీలింగ్స్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అతను ఇమీడియట్లీ ఏం చేశాడంటే, ఎవరైనా సరే లీవ్ శాంక్షన్ 4 months 3 months వరకే పోవాలి, 3 months తర్వాత వచ్చేయాలి, మళ్ళీ వేరే బ్యాచ్ పోవాలి. ఓహోహో, అచ్చా, అలా వచ్చిందా ఈ సిస్టమ్? అలా ఉంటుంది లీవ్స్. అయితే ఇది అంటే ఈ ప్రాబ్లం ఇప్పటి నుంచే కాదు, మనుషులు ఎప్పుడైతే ఈ అంటే ఈ అర్త్ మీద ఎప్పటి నుంచి వచ్చారో అప్పటి నుంచే ఉంది ఇదంతా. సమస్యలు కూడా వచ్చాయి, దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించారు కూడా, ఇవన్నీ ఉన్నాయి. ఇలాగా ఏ అంటే రిలీజన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళందరూ దీని అన్నిటినీ అంటే ఎడ్యుకేట్ చేయడానికి చాలా ప్రయత్నించారు. సో దట్ హెల్దీ ఫ్యామిలీ అంటే సొసైటీ కూడా మంచిగా ఉండాలని అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం చేసే పనికి సార్, మనం చేసే పనికి మనం మంచిగా చేస్తున్నామని ఒకవేళ మనకు భావన వస్తే, సొసైటీ మంచిగా చేస్తున్నామంటే మన మీద ఉంటుంది. ఏ ప్రొఫెషన్ అయినా సరే ఆ భావనతో చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం ఏదైతే ఫ్యామిలీ మంచిగా ఉండాలని, వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళకి ఇస్తాం, ఇచ్చి పంపించవచ్చు, తీసుకున్న కిట్ పంపిస్తారు. కొంతమంది అమ్మేస్తారు, కిట్లు తీసుకొని వాడండి, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా ఉండండి అట్లా ఉండండి, మంచిగా ఉండండి, ఎక్కువ అటు ఇటు కలవకండి. వీళ్ళు వెళ్తారు సార్, ఆంటీస్ అంటారు, అటు అంటారు, అటు పోయి కలిస్తే ఆమె బయట పోతే అట్లుంది సార్, లోపలైతే ఇట్లుంది సార్, అలాంటివి చెప్తారు నాకు వచ్చి. అది నువ్వు బయట ఎందుకు పోతున్నావు బాబు, మీ భార్య ఉంది, మీరు మంచిగా ఉండండి, ఎందుకు ఇప్పుడు పోయి అలా అంటారు. అయితే మళ్ళీ అక్కడ పోయి రోగాలు పెట్టుకొని వస్తారు, ఆ రోగాలు ఈమెకు పెడతారు, సొసైటీ మొత్తం ఖరాబ్ అవుతుంది, ఇలా సర్వనాశనం. ఇదంతా ఏంటంటే మనం అందుకే మన చిన్న ప్రయత్నం చేసి మనము ఈ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి హెల్తీ చేస్తే సొసైటీని హెల్తీ చేసినట్టు ఉంటుంది. సొసైటీ అంటే సార్ అట్లా ఉంటుంది. ఇలా మనం ఒకవేళ వెళ్తే మనకు మనసుకు చాలా శాంతి వస్తుంది సార్. అదే సార్, ఇది ఒక్కటి ఈ లైంగిక విజ్ఞానం కనుక మనుషులకు ఏర్పడితే సగం చావులు, సగం సూసైడ్లు, భార్యాభర్తల గొడవలు, విడాకులు సగం తగ్గిపోతాయి సార్. అది నేను అందుకే నమ్ముతాను. కాబట్టి మనం దీని మీద లైంగిక విజ్ఞానం మీద మనం ఇన్ని ఎపిసోడ్స్ చేస్తాం.